ఏవియేషన్ గ్రీన్ బాండ్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఏవియేషన్ ప్రాజెక్ట్స్ కోసం ఇష్యూ చేసే బాండ్స్. ఏవియేషన్ ఇండస్ట్రీలో పొల్యూషన్ తగ్గించడానికి, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కంపెనీ ఇన్వెస్టర్స్ నుండి ఫండ్స్ రేస్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్స్ లేదా కంపెనీస్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, ఎయిర్బస్, బోయింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్టర్ కంపెనీకి మనీ లెండ్ చేస్తాడు. కంపెనీ మనీని గ్రీన్ ఏవియేషన్ ప్రాజెక్ట్స్ కోసం యూస్ చేస్తుంది. కంపెనీ ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తుంది. మనీ ఎక్కడ యూస్ చేస్తారు? సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ లైక్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రికల్ గ్రౌండ్ సపోర్ట్ వెహికల్స్ అట్ ఎయిర్పోర్ట్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ టెర్మినల్స్, కార్బన్ ఎమిషన్ రిడక్షన్ టెక్నాలజీ. మినిమం ఇన్వెస్ట్మెంట్ 10,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. డ్యూరేషన్ 5 to 15 years వరకు ఉంటుంది. కామన్ మెచ్యూరిటీస్ 5 years, 7 years, 10 years, 15 years. ఇంట్రెస్ట్ రేట్ 5 to 8% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇయర్లీ లేదా హాఫ్ ఇయర్లీ ఉంటుంది. బాండ్ కొనడానికి 2 మెయిన్ వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి లిమిటెడ్, కానీ కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్ఫామ్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్, చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్ఫామ్స్ ద్వారా డైరెక్ట్గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్గా అన్ని బాండ్స్ ఎక్స్చేంజెస్లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్ టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్: ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, ఈఎస్జీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, స్టేబుల్ ఇన్కమ్ పాసిబిలిటీ. డిసడ్వాంటేజెస్: టెక్నాలజీ డెవలప్మెంట్ రిస్క్, ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు. ఏవియేషన్ ఇండస్ట్రీ మార్కెట్ ఫ్లక్చువేషన్స్, ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ బాండ్ ప్రైసింగ్ ఎఫెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.